ఈ నడుమ ఏందో అందరూ సెల్ ఫోన్లు ఒత్తుకుంటా యాపు 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 అంటుర్రు. ఈ యాపకాయ ఏందో నాకైతే అస్సలు సమజ్ అయితే లేదు. ఫోటో తీయాలనంటే యాప్ ఉండాలన్నట, బుక్ తెరవాలనంటే యాప్ ఉండాలన్నట, మెసేజ్లు పెట్టాలన్నా ఇంకొక యాప్ ఉండాలన్నట, ఆడుకోవాలంటే కూడా యాపట. ఇగో ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు కూడా ఫోన్లలో ఒక యాపకాయ వేసుకోమంటుర్రు. మరిగా యాపకాయతోని వీళ్ళకేం సంబంధమో ఏందో ఏమో చూడరు. కొన్ని ముచ్చట్లు వింటుంటే నవ్వాలనో ఏడవాలనో తెలుస్తలేదు. హైదరాబాద్కి ఎవరన్నా కొత్తగా వస్తారు కదా ఊర్ల పంటి, అసంటి వాళ్ళకి తక్లీఫ్ కాకుండా సెల్ ఫోన్ కట్టుకొచ్చితే ఏడికి పోవాలి, ఎట్లా పోవాలి, ఏ బస్సు ఎక్కాలని మొత్తం కనిపిస్తుందట. అందులో హైదరాబాద్లో ఏ బస్సు ఏడికి పోతుందో తెలియని వాళ్ళు పల్లెటూర్ల పంటి ఉండేటోళ్ళే అనుకుందాం. కానీ వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఏడు ఉంటుంది, దాంట్లో యాప్స్ ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటారు, అసలు అందులో సెర్చ్ చేసుకునే సోయాన్ని ఉంటుందా వాళ్ళకు? స్మార్ట్ ఫోన్లు వాడే పరిస్థితే ఉంటే వానికి బస్సు ఆడికి పోతుందో తెలియదా? ఇంకేమన్నా ఎర్ర బస్ కాలమా సార్ ఇది? ఏసీ బస్సులు తిరుగుతున్న కాలం. ఇటువంటి టైంలో వాళ్ళకు బస్సులు వస్తే బాగుంటుంది, కానీ బస్సుల రూట్లతో ఏం పని సార్లు? ఎవరో ఉరుకొచ్చిండ్రట, ఇక వీళ్ళు దానికి ఒక కలరు కథ కార్ఖానా. హైదరాబాద్లో బస్సుల రూట్లు అందరికీ ఎరికే, కానీ ఆ తిరిగే బస్సులే ఇరుగబడి ఎక్కిపోతున్నారు సార్. గసంటి బాధలకేని బయట వేస్తే శతకోటి దండాలు నాయన. ఈ ఉద్దర ముచ్చట్లన్నీ చెప్పుకునే తందుకు బాగుంటాయి, కానీ అసలైన వాళ్ళకి పావుల మందం పాయిది ఉండదు. ఆ సెల్ ఫోన్ల కంపెనీ వాళ్ళు సిమ్ కార్డులు అమ్ముకునేటోళ్ళు, యాప్స్ తయారు చేసుకునేటోళ్ళకి తప్ప. గిసొంటి ఆలోచనలు ఎట్లొస్తాయి సార్లు మీకు? యాప్స్ తీసుకొస్తే హైదరాబాద్లో రవాణా శాఖకు పట్టుకున్న దరిద్రం అంతా కొట్టుకపోతుంది అనిపిస్తున్నదా? బస్ స్టాండులు చూడండి, అవి పెంట కుప్పల కంటే అధ్వానం ఉన్నాయి మన హైదరాబాద్లో. ముందుగాల యాప్స్ కాదు సార్ కావాల్సింది, ఎక్కే బస్సులు నీట్గా పెట్టుండ్రి, అవి యాళ్ళకొచ్చేటట్టు చేయండి. సర్కార్ బస్సు ఎక్కితే సౌకర్యంగా ఉంటుందని చూపిండ్రి, ఏమన్నా కాయిస్ ఉంటే అంటున్నారు పబ్లిక్.